వాళ్ళకి ఏం చెయ్యాలి ఏం చేయకూడదు, ఈ దేశాన్ని ఎప్పుడు ఎలా మింగేయాలి. మీ ఇంటికి వస్తుంటాడు ఒక్కొక్కడు, గ్యాస్ స్టవ్లు బాగు చేస్తామని. ఇంట్లో ఈ ఊర్లో హిందువులు ఎలా ఉన్నారో చూసుకోనకు వస్తాడు. ఒక్కొక్క వ్యాపారంతో మీ ఊర్లోకి దుప్పట్లు అనుకుని ఇంకొకటి వస్తాడు. ఇంకొకటి మరొకటి. వీళ్ళంతా వచ్చేవాళ్ళు మీ ఊరు వాళ్ళు కాదు. ఊర్లోకి ఎవడొస్తున్నాడు, ఎందుకు వస్తున్నాడో, మన ఆడపిల్లల్ని ఎత్తుకెళ్ళిపోనకు వస్తున్నాడు. ఇక్కడ సంస్కృతి ఎలా ఉందో చూసుకోనకు వస్తాడు. నిలబెట్టండి, ఆపండి, వాడు ఆధార్ కార్డు అడగండి, ఏం భయం లేదు. ఇక్కడ ఈ గ్రామాల్లోకి పట్టణాల నుంచి పట్టణం నిండిపోయింది, గ్రామాలు ఇంకా నాశనం అవ్వాల్సి ఉంది. దేశం చాలా ప్రమాదంలో ఉంది. మన మనందరం ఏకం కావాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. మన పక్కనో ఇంకో పక్కనో అన్ని మతస్థులు ఏదో కడితే కట్టొచ్చు, అదేం మనల్ని ఏం చేయలేదు. మనం ఏకమైతే అదెంత. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక చర్చ్ నిర్మాణం జరగాలంటే వాళ్ళంతా మన హిందువులే, తెలుసో తెలియకో మతం మారారు, మన శత్రువులు ఏం కాదు, మన వాళ్ళే. నిర్మాణం చేయాలంటే కలెక్టర్ గారి పర్మిషన్ తప్పనిసరి. గ్రామస్తులైనటువంటి మిమ్మల్ని సంప్రదించాలి. పంచాయతీ సెక్రటరీ గారు వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి. ఒకవేళ ఆయన ఇచ్చినా మీరు అందరిని అడిగి ఈయనకి నచ్చలేదంటే ఈ చర్చిని క్లోజ్ చేయండి అని ఆఫ్ చేయాలి. ఇదంతా మానేసి వాడికాడు కట్టేసుకొని ఏవో ప్రార్థనలు పెడుతుంటే ఇక్కడ తప్పు ఎవరిది? అందరిది తప్పు ఉంది. వాడి తప్పు కాదు, వాడి వ్యాపారాన్ని వాడు డెవలప్ చేసుకుంటున్నాడు. మనం అందరం నిలకడగా కూర్చొని మాట్లాడుకొని కలుసుకోకపోతే ప్రమాదం అతి భయంకరంగా ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో హిందువుల్ని, మన దేశంలోనే కొన్ని రాష్ట్రాల్లో హిందువుల్ని చంపేస్తున్నారు. కాలేజీల్లో ఆడపిల్లల్ని లవ్ జిహాద్ పేరు మీద ఎత్తుకెళ్ళిపోతున్నారు. మన రాష్ట్రంలో, మన కాకినాడ జిల్లాలో సంవత్సరానికి సుమారు 50 మంది ఆడపిల్లలు మిస్ అయిపోతున్నారు. మన వాళ్ళు ఎంతో చదువులు చదివించి హాస్టల్లోనో ఎక్కడో యూనివర్సిటీల్లో పెట్టి మనం అనుకుంటున్నాం. కానీ మన పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు, మన పిల్లలు ఎలా ఉన్నారు, అమ్మ ఎక్కడ చదువుతుంది, నీ ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళు చూపించని ఏ రోజైనా మన పిల్లలు మనం అడిగామా, మనం మాట్లాడామా, మన పిల్లలతో మనం ప్రేమగా మాట్లాడామా? ఏం అమ్మాయి చదువుకుంటుందండి, అబ్బాయి అలా కాదండి. అలా ఏం చదువుకుంటున్నారు అసలు? అది మనం తెలియచేయకపోతే తల్లిదండ్రులుగా తప్పు మనది. చాలామంది వ్యసనాలకు బానిసలు అయిపోయి చిన్న వయసులోనే పోతున్నారు. దానికి కారణం కూడా తల్లిదండ్రులైనటువంటి మీదే. చెప్పకపోవడం మీది తప్పు. పట్టణాల్లోకి వెళ్ళి చెడిపోతున్న వాళ్ళు పల్లెటూరు వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. మాయలో పడుతున్నారు, మోసపోతున్నారు. ముఖ్యంగా హిందువుల మీద ఒకరు ఇద్దరు కాదు, ఏ విధంగా అవకాశం ఉంటే అన్ని విధాలుగా దాడులు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది అంటే అన్యగా భావించకండి నేను ఆడే మాటలు. కొంతమంది స్వామీజీలు చెప్తూ ఉంటారు, 4 వారాలు అక్కడికి వెళ్ళిపోండి మీకు మంచి జరుగుద్ది, 7 వారాలు ఇల్లు గుడికి వెళ్ళండి మీకు మంచి జరుగుద్ది, మీ ఇంట్లో దీపం పెట్టుకోండి, భగవంతుని నమస్కరించుకోండి, మీ తల్లిదండ్రులను పూజించుకోండి. అలా 7 వారాలు వెళ్తారు, వీళ్ళు అనుకున్నది జరగదు, వాడు మతం మారుతాడు. ఇలా అంటే సంక్రాంతికి ఆఫర్, బట్టల షాపుల్లో ఆఫర్లు ఇస్తారు కదా, ఈ ఆఫర్లు అన్నమాట. సనాతన ధర్మం గోదావరి జిల్లాల్లోనే ఎక్కువ చర్చిలు ఉన్నాయి. ఈ 2 గోదావరి జిల్లాల్లోనే ఎక్కువ పీఠాధిపతులు ఈ 2 గోదావరి జిల్లాల్లోనే ఉన్నారు, గుర్తించుకోండి. తొలి స్టార్టింగ్ ఇక్కడ గదిలో ఉండేటప్పుడు ఏదో పిల్లలు పాటలు పాడుతూ ఉన్నారు. నేను ఆయన అడిగాను, ఏంటయ్యా ఇదేదో కొత్తగా ఉందంటే మా పిఠాపురం ఉమారాలు వేసేదని చెప్పి. ఏమండి ఇంతమంది హిందువులు ఉన్నాం, మనకు త్యాగంటి గారు, గరికపాటి గారు, మన గురువు గారు ఎంతోమంది ఉన్నారు కదా, సరిపోలేదా మనకి? మన మధ్యలోనే ఉన్నారు, మనల్ని మింగేద్దాం, సమయం వస్తే కాటేసేద్దామని మనతోనే స్నేహం చేస్తూ ఉన్నారు. గమనించండి. ఎవరైనా కావచ్చు, ఉమర్ హాలిసా, శ్రీరామ్ అని పేరు పెట్టుకోవచ్చు కదా, కృష్ణ అని పేరు పెట్టుకోవచ్చు కదా. ఎందుకు పేరు కూడా మార్చుకునే ఉద్దేశం లేనప్పుడు మనకెందుకయ్యా? మనకున్న స్వామీజీలు సరిపోతారు, మనకున్న దేవుళ్ళు చాలు, ఇంకా తక్కువ అయ్యాయా మనకి?